నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సిబిఐ ఛార్జ్షీట్ వేసిన సంగతి తెలిసిందే. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణకు రానుంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అదే కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ 11వ తేదీన అరెస్టు చేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉందని ఆరోపిస్తూ పలు ఆధారాలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను సిబిఐ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత ప్రమేయంపై విచారణ నేడు జరగనుంది. కాగా కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సిబిఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతున్న కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ వచ్చింది. నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సిబిఐ ఛార్జ్షీట్ వేసిన సంగతి తెలిసిందే. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణకు రానుంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అదే కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ 11వ తేదీన అరెస్టు చేసింది. అయితే లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉందని ఆరోపిస్తూ పలు ఆధారాలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను సిబిఐ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత ప్రమేయంపై విచారణ నేడు జరగనుంది. కాగా కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సిబిఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతున్న కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయంపై ఈరోజు కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎలా ఉండబోతుంది అంటారు? అప్డేట్స్ ఏంటి? సుజాత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి రౌస్ కోర్టులో డిఫాల్ట్ గా ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో మరోసారి కూడా ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే నిన్న వ్యవధిలో సిబిఐ దర్యాప్తు పూర్తి చేయలేకపోయిందని చెప్పన్న క్రమంలోనే డిఫాల్ట్ గా బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న వాదనలు ఉన్న నేపథ్యంలో కూడా ఒకవైపున జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బెయిల్ పొందిన హక్కును క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ సిఆర్పిసి 167/2 ప్రకారం ఇవ్వాలని చెప్తున్న ఆ సెక్షన్ మీద వాళ్ళు ప్రస్తుతం విచారణకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని చెప్పని కూడా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీని మీద విచారణ కొనసాగుతా ఉంది. అయితే విచారణకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగిన వ్యవహారం ఏమైతే ఉందో, అంటే విచారణ తర్వాత సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు, వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే ఒక క్రిమినల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన తెలుస్తాం. సో మరి ఇప్పటికే ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న పలు ఆధారాలు కావచ్చు, కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నింటి ఆధారాలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కాబట్టి మరి ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఒక సెక్షన్ కింద, అంటే ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగనే సిబిఐ తర్వాత 2 కొనసాగుతున్నాయి కాబట్టి ఒక దాంట్లో బెయిల్ వచ్చినా ఒక దాంట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. ఇదంతా కూడా కేసు కీలక దశలో ఉంది. అలాగనే ఇప్పుడు సిబిఐ కూడా పలు ఆధారాలతోటి, అంటే ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీ, అంటే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో లిక్కర్ పాలసీ వ్యవహారం కావచ్చు, మునుపుల వ్యవహారం కావచ్చు, తర్వాత దీంట్లో ఏ రకంగా వీళ్ళు సౌత్ సదర్న్ గ్రూప్ సంబంధించిన యాక్టివిటీస్ సంబంధించిన వ్యవహారంలో కవిత ఇన్వాల్వ్మెంట్ సంబంధించి కావచ్చు, వీటన్నిటి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించి ఆధారాలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కాబట్టి ఆ ఛార్జ్ షీట్ మీద విచారణ ఉంచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం తక్కువ తెలుస్తాం. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.